ఎస్ఆర్‌హెచ్ అనేది ఒక మంచి టార్గెట్ అనేది ఇచ్చింది కేకేఆర్‌కి. అయితే ఎస్ఆర్‌హెచ్ ఈ టార్గెట్ ఇవ్వడానికి కారణం ఎవరంటే అభిషేక్ శర్మ, దాని తర్వాత ట్రావిస్ హెడ్, నితీష్ కుమార్ రెడ్డి, ఇంకా హెన్రిచ్ క్లాసెన్ వీళ్ళందరూ కలిసి ఒక మంచి స్కోర్ బోర్డ్‌ని మన హైదరాబాద్ టీమ్‌కి చేర్చిండ్రు. 226, 27 టార్గెట్‌ని కేకేఆర్‌కి ఇచ్చిండ్రు. అయితే కేకేఆర్‌ని బౌలింగ్‌లో ఎలా అయితే డామినేట్ చేసిండ్రో మన బ్యాట్స్‌మెన్స్, మన ఎస్ఆర్‌హెచ్ బౌలర్లు వాళ్ళను బ్యాట్స్‌మెన్స్‌ని అదే విధంగా కుప్పగూల్చడం జరిగింది. 161కే ఆల్ ఔట్ చేయడం జరిగింది. అయితే ఈ ఐపీఎల్ మ్యాచెస్‌లో ఇలాంటి ఆహ్, నేర్చుకోవడానికి చాలా బౌలింగ్ పరంగా గాని, బ్యాటింగ్ పరంగా గాని మీరు ఏదైనా మ్యాచ్ చూస్తున్నప్పుడు కొన్ని ట్రిక్స్ నేర్చుకోండి. దాని తర్వాత ఇప్పుడు కామెంటరీ వస్తుంటాయి గదా! కామెంటరీ ద్వారా వాళ్ళు ఏం జెప్తున్నారు? అది కూడా ఇంపార్టెంట్. బ్యాట్స్‌మెన్ ఎలా ఆడుతున్నాడు? నెక్స్ట్ బౌలింగ్ వేయబోయే వాళ్ళు ఎలా బౌల్ చేయబోతున్నారు? అవి గూడా వినండి. అయితే మన హైదరాబాద్ టీమ్ అనేది ఒక మంచి స్కోర్ బోర్డ్‌ని తయారు చేసి అంటే సెట్ జేసి అండ్ టార్గెట్ ఇవ్వడం జరిగింది. నేను అనుకున్నా అది బౌలింగ్ పిచ్ కదా! సింపుల్‌గా కొడతారేమో మన హైదరాబాద్ బౌలర్‌ని అనుకున్నారు గానీ, బౌలర్స్ అనేది కట్టడి బాగానే చేసిర్రు. ఎలా అయితే డామినేట్ చేసిర్రో బ్యాట్స్‌మెన్స్ కేకేఆర్ బౌలర్స్‌ని, మన బౌలర్స్ బ్యాట్స్‌మెన్స్‌ని వాళ్ళ మైండ్ సెట్‌ని ఊ అంటే వాళ్ళు ఎలా ఆడుతున్నారో తెలుసుకొని, వాళ్ళు మంచి బౌలింగ్ ఏయడం జరిగింది. దాని తర్వాత వికెట్స్ తీయడం గూడా జరిగింది. సో, మన హైదరాబాద్ అనేది మళ్ళీ కమ్ బ్యాక్ అవుతుందని కోరుకుంటున్నాను. ఆల్